హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్యాజెట్ వీడియో. సో ఈరోజు నేను కొన్ని అద్భుతమైన టాప్ 5 గ్యాజెట్ని చూపిస్తా. అస్సలు మీరు ఎక్కడ కూడా చూసిండ్రు ఇలాంటి గ్యాజెట్. సో వీడియో చాలా బాగుంటుంది. ఫుల్ గ్యాజెట్స్ని చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ గైస్, మన ఫస్ట్ గ్యాజెట్ వచ్చేసి ఇది అటామినస్ సెక్యూరిటీ డ్రోన్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి అవుట్డోర్ సెక్యూరిటీ కోసం వాడతారు. అంటే కమర్షియల్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, రెసిడెంటల్ ప్రాపర్టీస్ కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఈ డ్రోన్ ఎలా పనిచేస్తుంది అంటే, వాడు మొత్తం మనకి సెట్ ఇలా ఇస్తాడు. సో ఇది వచ్చేసి ఛార్జింగ్ చేసుకుంటుంది. అంటే ఇది ఒక బేస్ లాగా దానికి ఈ డ్రోన్ వచ్చేసి ఛార్జింగ్తో పనిచేస్తుంది. ఆటోమేటిక్గా అదే ఇక్కడ కూర్చొని ఛార్జింగ్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా కావాల్సినప్పుడు లాంచ్ అవుతుంది. అంటే మొత్తం ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది అంటే, ఈ డ్రోన్ని దీంట్లో ఇంకా వదిలినమాట మీరు మొత్తం సెట్ చేసి ఫస్ట్ మీ ప్రాపర్టీని మీరు సెట్ చేయాలి. అంటే ఇంత ప్రాపర్టీ నాదని సెట్ చేస్తే చూడొచ్చు ఇలాగా. సో ఇంతటి లోపల ఏదైనా వాటర్ లీక్ అయినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మీ ఫోన్కి ఒక మెసేజ్ పంపిస్తుంది. అంటే మీ ప్రాపర్టీలోకి ఎవరైనా తెలియకుండా వచ్చేసినా కూడా, ఏమైనా ఎమర్జెన్సీ, ఏమైనా ఫైర్ ఏమైనా అయితే కన్నా, ఇలాంటివి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాపర్టీలా మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. ఆ డ్రోన్ తిరుగుతూ ఉంటుంది అనమాట మీ ప్రాపర్టీ చుట్టూ. ఒక ఇన్ని టైం అని ఉంటుంది. ఆటోమేటిక్గా అదే లాంచ్ అవుద్ది, ఆటోమేటిక్గా అదే చెక్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా అదే ఛార్జింగ్ బేస్కి వచ్చేస్తుంది. సో ఇలా పని చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు దాని పనే అదే, మీ ప్రాపర్టీని కానీ సెక్యూర్గా పెట్టుకోవడం. సో ఇది ఒక యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది నాకు. అంటే గైస్, మన సెకండ్ గ్యాజెట్ వచ్చేసి, సో ఇది ఒక డ్రాయింగ్ చేసే గ్యాజెట్ అనొచ్చు. అంటే ఎలా పనిచేస్తుంది అంటే, మీ ఇంట్లో గాడ్లు ఉంటాయి కదా, గాడ్ పైన కూడా దీనికి కలర్ వేసి కరెంట్ ఇచ్చినమాట. గాడ్ పైన కూడా మీకు ఎటువంటి డ్రాయింగ్ అయినా వేసుకోవచ్చు. అంటే ఇది మొత్తం ఒక రోబోట్ లాగా పనిచేస్తుంది. సో ఇది ఒక రైటింగ్ రోబోట్ అనుకోవచ్చు. ఫోన్ ఇంకా కంట్రోల్ అవుద్ది. సో ఎలా అంటే, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొన్ని శాంపిల్స్ పెట్టారు కదా ఇలా. అంటే జస్ట్ దాన్ని ఇలా నొక్కి మీరు దానికి పవర్ సప్లై ఇచ్చి కలర్స్ దానికి వేసంటే మీకు ఏ కలర్ కావాలో మల్టిపల్ కలర్స్లో వస్తుంది. మీకు జస్ట్ బ్లాక్ కలర్ కావాలంటే జస్ట్ బ్లాక్ కలర్ మాత్రం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. అంటే మన స్కెచ్ పెన్ వస్తుంది కదా, అలాంటిది ఇన్సర్ట్ చేయాలి. అంతే, ఇలా డ్రాయింగ్ చేస్తుంది. ఒక గాడ్ పైన కానీ యాడైనా కానీ మీకు యాడ కావాలా, ఒక బోర్డు కానీ, ఒక ఆఫీస్ వర్క్ కానీ, హోమ్ కానీ, బిజినెస్ కానీ, ఎటువంటి డ్రాయింగ్ అయినా సరే ఇది వేసి ఇచ్చేస్తుంది మీకు. జస్ట్ మీరు ఆన్ చేయాలి, దీంట్లో కలర్ నింపాలి. ఇలా కలర్ నింపాలి, 4 కలర్స్ కంటే వేసుకోవచ్చు అంట. కలర్ నింపాలి, గాడ్కి ఎత్తుకొని ఇలా అతికించాలి, పవర్ సప్లై ఇచ్చేయాలి. అంతే, అదే ఆటోమేటిక్గా గీసి పెడుతుంది. మీకు ఎటువంటి డిజైన్ కావాలో అటువంటి డిజైన్. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇలా మొత్తానికి మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అంట. ఎటువంటి డిజైన్ కావాలని ఇక్కడ చూడొచ్చు, నేను చూపిస్తాను కదా, ఇట్లా ఎటువంటి డిజైన్ కావాలన్నా మీరు ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. సో అంత క్రియేటివిటీగా పనిచేస్తుంది ఇది. సో ఇది మీ ఫోన్ ఇంకా కంట్రోల్ అవుద్ది. మీకు ఫోన్ ఇంకా ఎలాంటి ఏమేమి కావాలో మొత్తం ఫోన్ ఇంకా కనెక్షన్ ఇంకా పని అయిపోద్ది. సూపర్ గ్యాజెట్ కదా, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గైస్, మన థర్డ్ గ్యాజెట్ వచ్చేసి, సో ఇది ఒక పవర్ఫుల్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్ అనుకోవచ్చు. కార్ అనే కాదు, మీరు మల్టిపల్ ప్లేసెస్లో వాడుకోవచ్చు దీన్ని. చూడడానికి కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. అంటే జస్ట్ మీరు ఇలా ఫోన్లో పట్టుకుంటే చాలు అలా ఉంటుంది. సో చూడడానికి సో ఇలా మినిమం ఒక సింపుల్గా ఉంటుంది అనమాట, చేతిలో పట్టేయచ్చు మీరు, అలా ఉంటుంది. ఇది పవర్ఫుల్ వ్యాక్యూమ్తో పనిచేస్తుందంట. సో చాలా పవర్ఫుల్గా ఉంటుందంట వ్యాక్యూమ్ వచ్చేసి. సో మీరు ఇండోర్ని ఇంకా వేస్ట్ అంతా ఇలా పరేయచ్చు. అంటే డస్ట్ అంతా వస్తుంది కదా, సో అంతా పరేయచ్చు ఫుల్ మొత్తానికి. ఇది ఛార్జింగ్తో పనిచేస్తుంది. అండ్ మీరు మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, దానికి సి టైప్ ఇస్తున్నాడు. సి టైప్ని ఇంకా మీరు దీన్ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మీకన్నా కార్లు ఏమైనా ఉంటాయి కానీ, కార్లో ఎక్కువ లైక్ ఇంట్లో సోఫాలు కానీ, కొన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడ మనం అస్సలు చెత్తను తీయలేము. సో అటువంటి ప్లేసెస్లో మీరు చెత్తని ఆరామ్గా తీసేయచ్చు. అండ్ మీకు బ్రష్ కూడా ఇస్తాడు. బ్రష్ని ఇంకా క్లీన్ చేసుకుని కూడా చెత్తని తీయచ్చు, లేకుంటే వ్యాక్యూమ్ చేసేయచ్చు. ఒకేసారి మొత్తం వేస్ట్ అంతా లాగి పడేస్తుంది పైనకి. సో చూడడానికి ఇలా ఉంటుంది. సో యాక్సెసరీస్ ఇలా ఉంటాయి. సో చాలా పవర్ఫుల్ అండ్ మల్టిపల్ కలర్స్లో వస్తుంది. సో నాకు చాలా బాగా నచ్చింది ఇది. అంటే మీ ఇంట్లో పిల్లి ఏమైనా ఉన్నాయి, ఆ పిల్లిని క్లీన్ చేసేయచ్చు. అంటే దాన్ని ఎంటికలన్నీ రాలుతుంటాయి కదా, సో అలాంటివి. సో చాలా పవర్ఫుల్ బ్యాటరీ, మోటార్ ప్రతి ఒక్కటి సో పవర్ఫుల్గానే ఇచ్చినాడు. నాకు చాలా బాగా నచ్చింది ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసి. కానీ ప్రైస్ ఎక్కువ ఉంది. సో మల్టిపల్ ప్లేసెస్లో బాగా మీకు పనికి వస్తుంది. సో ఇది ఒక యూస్ఫుల్ ఇన్వెన్షన్ గ్యాజెట్ అని నాకు అనిపించింది. సో ఇక్కడ చూడవచ్చు, ఇలా వేస్ట్ అంతా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అంట. ఇక్కడంతా చూపిస్తున్నారు కదా, ఇటువంటి ప్లేసెస్లో అంతా మొత్తం మీరు క్లీన్ చేసుకోవచ్చు. సో ఇట్ ఇస్ ఆల్సో యూస్ఫుల్ గ్యాజెట్. అండ్ గైస్, మన ఫోర్త్ ఇన్వెన్షన్ గ్యాజెట్ వచ్చేసి, సో ఇది ఒక ఎల్ఈడి మిర్రర్ అనొచ్చు. అంటే కాంపాక్ట్ అనమాట, అంటే చిన్నగా ఉంటుంది. దీంట్లో యూనిక్ పాయింట్ ఏమంటే, ఒక సపరేట్గా గ్లాస్ ఇస్తాడు. ఇది వచ్చేసి మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అండ్ దీనికి చుట్టూ ఇలా లైట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, చుట్టూ ఇలా లైట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఒక పవర్ బటన్ ఉంటుంది. దానిపైన నొక్కినమాట లైట్స్ ఆన్ అయిపోతాయి. మీరు ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడే మేకప్ని రెడీ చేసుకునేచ్చు. సో ఇది అమ్మాయిలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ యాంగిల్స్ కూడా ఇచ్చినారు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైడ్ మీ ఫేస్ని నీట్గా చూడొచ్చు అన్నమాట.
సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది చూడడానికి ప్రోడక్ట్. అండ్ సపరేట్గా కూడా ఒక చిన్నది మిర్రర్ ఇస్తాడు, మీరు కావాలంటే దాన్ని కూడా సపరేట్గా క్యారీ చేసుకోవచ్చు. సో ఇది ఏ బ్యాటరీతో పనిచేస్తుంది. సో యూఎస్బి ఛార్జర్ కూడా వచ్చేస్తుంది దీంతోటి. సో ఇది నాకు చాలా యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది. అమ్మాయిలకి చాలా కాంబాక్ట్ ఉంటుంది అని చూడొచ్చు ఎంత చిన్నగా ఉందని. సో సపరేట్గా మిర్రర్ ఇస్తా అని చెప్పినా కదా, ఇదే అది మిర్రర్ వచ్చేసి. సో ఇలా పవర్ బటన్, అంటే ఇక్కడ పవర్ బటన్ దానిపైన ఇలా నొక్కినమాట మీకు ఇంకా ఎల్ఈడి లైట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి అన్నమాట. సో అలా పనిచేస్తుంది ఇది. సో నాకు చాలా బాగా నచ్చింది. అమ్మాయిలకి అయితే ఇంకా నిజంగా సూపర్ అన్నమాట. ఇంకా అసలు వాళ్ళు చెప్పుకోలేపరు ఇలాంటివి చేస్తే కన్నా. సో ఇది ఒక యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది. అండ్ గైస్ మన ఫైనల్ గ్యాజెట్ వచ్చేసి 5th గ్యాజెట్. ఇది ఒక టీ షర్ట్ ఫోల్డర్ అనుకోవచ్చు. అంటే మనం ఇంట్లో బట్టలు మడత పెట్టడానికి చాలా కష్టపడుతుంటాం కదా. సో అలాంటి చోట్ల ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. సో చూడ్డానికి ఇలా ఉంటుంది. సో మీకు ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఇలా ఉంటుంది కదా, మొత్తం మనం టీ షర్ట్ అంతా ఇక్కడ పెట్టేసి దాన్ని ఒక్కొక్కటి ఇట్లా ప్లేట్ లాగా మార్చేసినాం అనుకోండి, ఇంకా టీ షర్ట్ క్లోజ్ అయిపోద్ది. అంటే ఇక్కడ చూపించినారు కదా, టీ షర్ట్ని మధ్యలో పెట్టాలి, మధ్యలో పెట్టేసి దీన్ని ఇటు తిప్పాలి, దాన్ని అటు తిప్పాలి. ఇక్కడ 1 2 3 4 5 వేసినారు కదా, దాన్ని ఫాలో అయిపోతే చాలు మీరు ఒక టీ షర్ట్ని నీట్గా ప్రొఫెషనల్గా మడత పెట్టేయచ్చు. సో ఇది నాకు చాలా యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది. ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి కూడా, ఎందుకంటే మనం టీ షర్ట్ మడత పెట్టడానికి చాలా కష్టపడుతుంటాం, అటు ఇటు తిప్పి ఒట్ల మొత్తానికి ముద్ద చేసి పెడతాంటాం. సో ఇలాంటిది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. నాకు చాలా యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది. సో నచ్చింది నాకు.